బాధ అనిపించింది ఆయన 2 డైలాగులు. మీ అయ్యా జాగీరా ఇదెందుకు అనాలేను? నేను అనేది ఏంటంటే నువ్వు కాన్స్టిట్యూషన్ ప్రకారం దేశంలో ఎక్కడైనా పోవచ్చని నువ్వే అంటున్నావు. అన్నప్పుడు నీ అయ్యా జాగీరా అనుడి కంటే ఈ దేశం మాది మేము కూడా వస్తామను. నువ్వు అయ్యాని ఎందుకు యాద్ చేస్తున్నావు? అంటే డైలాగ్ సినిమాకి బాగానే ఉంటుంది. నువ్వు బయటికి వచ్చి నీ అయ్య జాగిరా అంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా అవు మా అయ్య జాగిరే అంటది. నువ్వెవనివిరా అని నీకు నువ్వే ప్రశ్నించుకున్నావు. కాబట్టి రాజకీయంగా నువ్వు ఇంకా పరిణతి చెందినాక రావాలి. నేను నీ శ్రేయోభిలాషిని, వ్యక్తిగతంగా నువ్వు నాకు ఇష్టమే. కానీ నాకు సానుభూతి ఏమున్నదంటే నువ్వు మాట్లాడిన ప్రతి డైలాగ్లో ఇమ్మెచ్యూర్ పొలిటీషియన్ కనబడ్డావు నువ్వు. అరే ఏ గడ్డ మీద వచ్చి ఆ గడ్డ మీద నిలబడి నీ అయ్య జాగీరా అంటే ఇది దౌర్జన్యం లెక్క కనబడతలేదా? నువ్వు ప్రేమతో నువ్వు వ్యవహరించు. తమ్ముళ్ళారా, నేను కూడా మీ దాంట్లో ఒక్కరిని, నన్ను కూడా మీరు ఓకే చేసుకోండి, మనం అందరం కలిసి తెలంగాణను నిర్మాణం చేద్దామంటే ఎంత హుందాగా ఉండేది. ఇవాళ నేను నిన్ను అప్రిషియేట్ చేసేటోడిని. నేను కూడా అరే వెరీ గుడ్, మంచిగా చేసిండు, మీ పార్టీలో జాయిన్ అవుతామా కదా తర్వాత, కానీ మంచి హుందాగా వచ్చిండు అనేటోడిని. నువ్వు ఆడ నిల్చొని నీ అయ్యా జాగీరా అని ఎట్లంటావు? నువ్వు ఎట్లంటావు? రగిలిపోదా నీ జాగీరా గీగిరా? అరే ఈ దేశమని నువ్వే అంటున్నావు. జాగీర్ అందరిది జాగీరే. నువ్వు జాగీరా అంటే బూతు అన్నట్టు ఒక ఆవేశం తెచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? దానివల్ల నీకు ఏమైనా లాభం అయితే మాట్లాడు, దానివల్ల నీకు నష్టమే కదా. అందులో స్పీచ్లో కూడా అరుపులు కేకలు, మళ్ళీ అదే ఒక పౌరుషం. ఎవరి మీద పౌరుషం? అరే నువ్వు సీఎంఏ క్యాండిడేట్ కాదంటున్నావు, నేను ఏదో పిలిస్తే వచ్చిపోతా అంటావు. ఇక పౌరుషం ఏంది నీకు? నువ్వు రాపో. అదొకటి బాధ అనిపించింది. తర్వాత నువ్వు ఒక పెద్ద మనిషికి కారు ఇచ్చిన అంటారు. నువ్వు నీ ఫస్ట్ ఎంట్రీలోనే తెలంగాణలో ఒక ఐకాన్ అని భావించేటోనికి నువ్వు అని ఇజ్జత్ తీసేసినావు. ఏమని? నేను కారు ఇచ్చిన. అరే తెలంగాణలో ఒక చేయితో ఇస్తే ఇంకో చేయికి తెలియకుండా ఇవ్వాలి. ఆ గద్దరన్న కూడా నిన్ను నమ్మి ఉండొచ్చు. నీ చెగువేరా బొమ్మలు గిమ్మలు చూసి అరే ఈడెవడో కమ్యూనిస్టు భావాలతో ఉన్నాడు, మానవతావాది, మంచోడు, మన ఇంటి మంచోడు అని భావించి చలో ఒక చిన్న మనిషి ఒక చిన్నోడు సంపాదిస్తుండు, చలో నాకు బుల్లెట్లు తాకినాయి కాబట్టి ఒక గిఫ్ట్గా ఒక కార్ ఇస్తుండని తీసుకొని ఉండొచ్చు. ఆయన నీ కార్ స్వీకరించడమే నీ గొప్ప. ఆయన లాంటి వాడు నీ కార్ తీసుకోవడమే నీకు గొప్ప. అయితే తెలంగాణ సమాజానికి కూడా నేను అంటున్నా, ఈ మాటలతోని ఫోటోలతోని నమ్మేసి సరే మనోడే అనుకొని నువ్వు ఆలింగనం చేసుకున్నాక వానితోని మనం ఏమన్నా చేయి సాపి తీసుకుంటే ఇట్లాంటి టైంలో ఇట్లాంటి వినే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనము ఆత్మగౌరవ పోరాటం అన్నప్పుడు అసలు ఆయన కార్ నీకు ఏం అవసరం ఉండే? గద్దరన్న ఉంటే ఇప్పుడు నేను ఇంటికి పోయి అడిగేటోడిని, నువ్వు కార్ ఎందుకు తీసుకున్నావు? తెలంగాణలో లేరా? నువ్వు గొంగడేసుకొని కాళ్ళని నడిక నడిచేటోనివి, ఎవరో ఇచ్చిన కార్ నీకెందుకని ఇలా కొట్లాడేటోడిని నేను. అయితే నువ్వు కార్ తీసుకోవడం వల్లనే ఆయన అనగలిగిండు కదా. ఇంకేం తీసుకుంటా లేదా? మరి ఆయన ఉంటే తెలిసేది, తెలిసేది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళు వచ్చి జవాబు ఇవ్వాలి, నిజంగా ఇచ్చినా లేదా. చచ్చిపోయినోడిని పట్టుకొని గద్దరన్న గొప్పోడు అంటున్నావు నువ్వు. మరి గద్దరన్న భావజాలం నీకు తెలుసా? మరి ఆయన చాతుర్వర్ణం మాయాసృష్టం గుణకర్మ విభాగశ అనే సిద్ధాంతానికి ఆయన కట్టుబడి ఉన్న మనిషా? ఆయన కులాల వారికి వాటికి వీటికి డివైడ్ అండ్ రూల్ దానికి ఆయన ఓకేనా? కాదు కదా. ఆయన సమాజం సామాజిక తెలంగాణ అనే మనిషి ఆయనే. నువ్వు మాట్లాడడానికి సామాజిక అంటున్నావు నిజమే, కానీ నువ్వు ఎన్నుకున్న ఎజెండా ఏంది? నువ్వు పార్టీ పెట్టినప్పుడు నువ్వు ఏమేం డైలాగులు చెప్పినావు? నువ్వు పార్టీ ఆవిర్భావం అయినప్పుడు నీ వేషం ఎట్లుండే, ఇప్పుడు నీ వేషం ఎట్లుంది? ఈ రెండు బేరీజ్ చేసుకో. నువ్వు ఇంకో వేషం కూడా రేపు వేసుకోవచ్చు, చెప్పలేము. అది నీ స్వేచ్ఛ. ఎప్పటికప్పుడు మనిషి పరిణతి పొందుతాడు, వెనుకకేం పోడు. అయితే నువ్వు గద్దరన్న పేరు వాడినందుకు నేను ఈ చర్చ తెచ్చిన. నువ్వు ఆయన జోలికి రాకుంటే నేను అనకనే పోదును. గద్దరన్న నిన్ను ఒక కామ్రేడ్ అనుకొని ఉండొచ్చు, ఈయన సినిమా యాక్టర్ కానీ మానవతావాది, మంచి మనిషి అనుకోవచ్చు. నేను కూడా అనుకుంటున్నా, నిన్ను ఎవడు కన్ఫ్యూజ్ చేస్తుండు, నేను ఎవడో ఆగం చేస్తుండు. నువ్వు రాజకీయ ఈ క్రీడలా ఆగం కాకు. ఒక లెవెల్కి వచ్చినావు, నీ అదృష్టం బాగుండి డిప్యూటీ సీఎం అయినావు. నువ్వు సీఎం కూడా అవుతావు. నీ ప్రయత్నం నువ్వు గట్టిగా చేయి. నీకు దొరికిన అవకాశం డిప్యూటీ సీఎం ఏదైతే ఆంధ్రాలో ఉందో నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆడనే పెట్టు. మేము తెలంగాణలో కేసీఆర్కి ఒక అవకాశం ఇచ్చినాం, ఆయన మొత్తం దేశం మీద బీఆర్ఎస్ అనుకుంటా పోవట్లా తెలంగాణలో ఆగమైండు. నువ్వు డిప్యూటీ సీఎంగా ఆంధ్రాలో ఉన్నప్పుడు ఒంటరిగా నిలబడి గెలిచే సత్తా నువ్వు తెచ్చుకో. నీకు పొత్తుల వ్యవహారం ఎందుకు? ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని ప్రజాసేవకు అంకితంగా డైలాగులు తగ్గి పని బాగా చేయను. నిజానికి కూడా నీ దగ్గర ఆవేశం ఉంది, పౌరుషం ఉంది. దాన్ని కరెక్ట్ వాడకుండా నీకు ఎవడు రాంగ్ రాసిస్తుండు, నీకు రాసి ఇచ్చేటోళ్ళు ఎంబడి ఉన్నోళ్ళని సరి చేసుకో. లేదంటే నీ వాదానికి నేను రాకున్నా ఒక దినం పిలువు, నేను రాసిస్తా. రాజకీయమే, ప్రొఫెషనల్గా రాసిస్తాం.
అంటే నువ్వు అనొచ్చు ఈ రేంజ్ నాకు చెప్పుడు నేను తెలంగాణ వాదిని, తెలంగాణ తెచ్చుట్ల నా పాత్ర ఉంది, కేసీఆర్ని ఇంట్లో కూర్చోబెట్టి కాంగ్రెస్ తేయడానికి స్ట్రాటజిస్ట్ నేను, కాబట్టి నేను ఇవన్నీ బేరీజ్ చేసి పవన్ కళ్యాణ్కి ఒక శ్రేయోభిలాషిగా చెప్తున్నా, నువ్వు రా తెలంగాణలో మీటింగ్లు పెట్టు, నువ్వు రా, నీకు స్వేచ్ఛ ఉంది, కానీ తెలంగాణ వాళ్ళ మనసులు గెలువు, కానీ వాళ్ళ మనసులను నువ్వు గుణపంతో కుచ్చకు. నువ్వు ఆ రోజు మాట్లాడిన దాంతో గద్దరన్న టాపిక్తో కానీ తర్వాత నువ్వు నీ అయ్య జాగిరా అని నువ్వు గుణపాలు కూర్చినావు, నువ్వు ప్రేమ పంచు, గుణపాలు కూర్చకు, అప్పుడు నిన్ను వెల్కమ్ అంట, నేనే అంట. కానీ నువ్వు ఇట్లాంటి డైలాగులు మళ్ళోసారి అన్నావంటే అప్పుడు తెలంగాణ సమాజమే తిరగబడుతుంది. నీ జన సైనికులు అనేటోళ్ళు వాళ్ళు మా తమ్ముళ్ళే, వాళ్ళు పోరాళ్ళు ఏదో మా వాళ్ళు, వాళ్ళకి రాజకీయ ఉనికి కోసం వాళ్ళ తాపత్రయం వాళ్ళు పడుతుర్రు, నిన్ను ఒక ఐకాన్గా భావిస్తుర్రు. నిన్ను అభిమానించడం చెడు అంటలేను, ఒక మనిషి ఎవరినైనా అభిమానించవచ్చు, వాళ్ళ అభిమానాన్ని నేను గౌరవిస్తున్నా, వాళ్ళను కూడా నువ్వు ఆగం చేయకు. వాళ్లకు లైఫ్ ఇవ్వాలంటే నువ్వు తెలంగాణ మట్టిని, తెలంగాణ ప్రజలను ప్రేమించుకుంటూ రా. నువ్వు ఎవరికైతే లైఫ్ ఇద్దామనుకున్నావో వాళ్ళకి లైఫ్ వస్తుంది, లేకుంటే వాళ్ళు ఆగమవుతారు, నువ్వు ఆగమవుతావు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రఫీ గారు. సో ఇది పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సిన విషయము. తెలంగాణ ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన సమయం ఇది. మంచికో చెడుకో పవన్ కళ్యాణ్ అయితే మొత్తానికి చర్చను లేవనెత్తి మంచి పనే చేసిండు, కానీ ఆయన సమాధానం చెప్పాల్సినవి అయితే ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఆ కోడి చెరువు ఈ కథ అంతా, అన్నింటికంటే ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రభుత్వాధినేతగా ఉన్న రేవంత్ రెడ్డిది ఇప్పుడు బంతి మీ కోర్టులో ఉంది. మీరు తీసుకోవాల్సిన చర్యలు, మీరు వేయాల్సిన అడుగులు, ఈ రాష్ట్రాన్ని ఇంకా 2.5 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లాల్సింది కూడా మీరే, కాబట్టి మీ మీద ఇంకా బాధ్యత ఎక్కువ ఉన్నది. సో ఇవి కొంత సోయితోని ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి మన తొలివేలు.